హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. ముందుగా ఒక 5 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ స్లైస్ని అటు ఇటు కాల్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కాల్చుకోవాలి. చాలామంది బ్రెడ్ హల్వా చేసేటప్పుడు ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేస్తారు. అలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఇవి బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇవి తీసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఎర్రగా అయిన తర్వాత ఇవి రెండు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మరొక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించుకుని 2 కప్పుల వాటర్, 1 కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది గులాబ్ జామ్ మనం పాకం తీసుకుంటాం కదా, ఇంచుమించు అలాగేనండి. ఆ తర్వాత ముందుగా వేయించుకుని పక్కన పెట్టిన ఈ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పంచదార పాకంలో వేసుకుని బాగా దగ్గరగా వేయించే వరకు కలపాలి. ఆ తర్వాత 1 కప్పు పాలు వేసుకుని బాగా దగ్గరికి ఎగిరాక ఇందులోనే 1 స్పూన్ నెయ్యి, ఆ తర్వాత ఇందాక వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.